అందరి సంగతి ఏమో కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మాత్రం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని ఆశతోటే, అది కూడా మా హస్బెండ్ని అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేశాను. నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడిద్ది అన్నట్టు, తెలియని వారు నేను ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అవి ఇవి వండుకొని తింటుందంటారు. మన ఛానల్ సక్సెస్ఫుల్గా 87,000 మంది సబ్స్క్రైబర్తో ఏ బ్యాడ్ కమెంట్స్ లేకుండా హ్యాపీగా రన్ అవుతుంది. ఆ 87,000 మందికి నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం వలన ప్రాబ్లం ఏం లేదు, కానీ నా చుట్టూ ఉన్న నలుగురికి మాత్రం ప్రాబ్లం అయిపోయింది. ఒకరేమో ఏం పనా బాట ఏం చేయాలో తెలియక ఇలా వీడియోలు తీస్తుంటుంది. ఇంకొకరేమో ఏముందక్కడ ఫోన్లో ఏదో ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయి, ఊరికే కూర్చొని సంపాదిస్తుంది అంటారు. మేము మిడిల్ క్లాస్ అండి, మాకు వెనకాల ఆస్తులేం లేవు, వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడన్నట్టు మా వారికి ఎంతో కొంత చేదోడుగా ఉందామని ఛానల్ స్టార్ట్ చేశాను. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదని, ఏదైనా కష్టం వస్తే జారి కూడా రూపాయి సాయం చేయరు, కానీ కష్టపడి పైకి వస్తే మాత్రం వెనక్కి లాగేవారు చాలా మంది ఉంటారు. ఎవరేం చేసినా ఏమనుకున్నా మా ఆయన సపోర్ట్ నాకు ఉన్నంత వరకు తగ్గేదేలే.